హే హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఫేస్ రివీల్ చేసిన తర్వాత ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో. దీనికంటే ముందు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, నన్ను క్షమించండి ఇది ఫస్ట్ వీడియో అన్నందుకు. అండ్ ఈ 2025లో నేను ఏం చేశాను, ఏం నేర్చుకున్నాను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఈ వీడియో చూశాక మీకు ఒక క్లారిటీ వస్తుందని హోప్ చేస్తున్నా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2025 చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. ఈ ఇయర్ స్టార్ట్ చాలా బ్యాడ్గా స్టార్ట్ అయింది. గొడవలు, బాధలు. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి అంటే అమ్మాయిగా నేను చాలా బాధపడ్డాను. కానీ బట్ అది కూడా మంచిగా జరిగింది. అంటే గొడవలు పడడం ఇలా స్టార్ట్ అవ్వడం కూడా నాకు మంచిగానే జరిగింది. నేను నేర్చుకున్నది అదే. ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉండరు. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు మారుతారు. ఈ నిజం తెలిసి కూడా మనం మళ్ళీ వాళ్ళని నమ్ముతాం చూడు, అదే మన పిచ్చి అన్నమాట. అలాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీగా ఉంటామని నేను ఫిక్స్ అయ్యాను. మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి. వై? బికాస్ లైఫ్ ఇది. ఎవరిని ట్రస్ట్ చేయలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి డోంట్ ట్రస్ట్ ఎనీ వన్. నీ మీద నువ్వు ట్రస్ట్ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతావు అన్నట్టు. ఇది మీరు కూడా చెప్పండి, ఇది నిజమే కదా? చెప్పు. ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది అనుకోండి. అది ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కూలిపోవడం పక్క. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే నమ్మకం కూడా ఫౌండేషన్ లాంటిది. ఒకసారి కోల్పోతే దాన్ని మళ్ళీ సంపాదించుకోవడం చాలా చాలా అంటే చాలా కష్టం. ఇదంతా వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నా మీరు ఇది నమ్మాలి. బికాస్ ఫేస్ చేసిన వాళ్ళు చెప్తున్నప్పుడు దాని నుంచి మనం గ్రహించగలగాలి. అదే కదా లైఫ్. ఓకే ఇప్పుడు నేను హ్యాపీ థింగ్స్ కూడా చెప్పనా? లైఫ్ చాలా బిజీగా మారిపోయింది. ఆఫీస్, ఇల్లు, ట్రావెలింగ్, తినడం, పడుకోవడం రొటీన్ లైఫ్ స్టైల్ అయిపోయిందబ్బా. చిన్నప్పుడు చదువు ఇంపార్టెంట్, చదివాక జాబ్ ఇంపార్టెంట్, జాబ్ వచ్చాక మనీ ఇంపార్టెంట్. ఇదంతా ఒక పెద్ద సర్కిల్ అబ్బా. ఇది ఎవ్వరు తప్పించుకోలేరు. ఈ సర్కిల్లో పడిపోయి ఫ్యామిలీకి ఇచ్చే టైం కనిపించకుండానే పోతుంది. వాళ్ళతో కాసేపు ఉందామనుకున్నా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే 99% పర్సన్స్ ఇలానే ఉండుంటొచ్చు అని నా థింకింగ్ అనమాట. సో ఇది కూడా అవునా కాదనేది కామెంట్లో చెప్తే నేను తెలుసుకుంటా. ఇదంతా విన్నాక మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చదువు లైఫ్లో మీరు ఎన్నైతే మెమొరీస్ని పెంచుకుంటారో, లైక్ కలెక్ట్ చేసుకుంటారో, వాటిని అట్లీస్ట్ మనం కనీసం వీలున్నప్పుడు వాటిని రిమైండ్ చేసుకొని నవ్వుకోవడానికన్నా సరిపోతుంది. చదువు లైఫ్లో ప్రేమ, పెళ్ళి అని వచ్చాయనుకోండి, మీ లైఫ్ ప్రజెంట్ వెళ్తున్న ఫాస్ట్ కంటే ఓవర్టేక్ స్పీడ్ తీసుకొని ఇంకా ఫాస్ట్గా పరిగెడుతుంది. మీరు ఇది ఎందుకు పుట్టారు, మేము అసలు పుట్టిన కారణం ఏంటి? ప్రతి ఒక్క మనిషి భూమి మీద పుట్టడానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి అని మీరు తెలుసుకునే లోపు మీ లైఫ్ సర్కిల్ కంప్లీట్ అయిపోతుంది. సో వీలైనంత వరకు చదువుకునే ఏజ్లో జస్ట్ చదువుకోండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ తర్వాత చాలా టఫ్గా మారిపోతుంది. అది చూడడానికి చెప్పేవాళ్ళది వినడానికి ఆశ్చర్యం కలిగించిన ఇది మాత్రం నిజం. సో నేను చెప్పేది ఒకటే, టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అబ్బా. సో డోంట్ డూ టైం పాస్, హార్డ్ వర్క్ చేయండి. సక్సెస్ అనే డోర్ ఓపెన్ చేసి మీకోసం ఎదురు చూస్తుంది ఐ స్క్వేర్. యాక్చువల్లీ ఇది మాత్రం బాగా ట్రస్ట్ చేస్తా. నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నువ్వు స్టెప్ బై స్టెప్ ఎదుగుతావు. అదే లేజినెస్తో ఉన్నావు అనుకో, స్టెప్ బై స్టెప్ డౌన్ అవుతావు. ఇది నిజమా కాదా? లెట్ మీ నో. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైందని కామెంట్ చేయండి. అర్థం కాకపోతే అర్థం కాలేదని కామెంట్ చేయండి. మొత్తానికి ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఈ రెండు కాకపోతే ఒక హార్ట్ కూడా కామెంట్ చేయొచ్చు, దానికి కూడా పర్మిషన్ ఇచ్చేస్తున్నా. కామెంట్ బాక్స్ ఈజ్ యువర్స్ కదా. మొత్తానికి ఏదో ఒకటి చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అలాగే లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం మై డియర్ గుండెకాయ్స్. ఉంటా, బాయ్.